వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి నెల 3వ శుక్రవారం జరిగే దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. 2024 ఆగస్టు నెలలోని 3వ శుక్రవారం రోజున దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం దివ్యాంగుల కష్టాలను ఒడ్డుకు చేరుస్తుంది. తాజాగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు దివ్యాంగుల వినతులను నేరుగా స్వీకరించారు. వారితో మాట్లాడి ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన అధికారులకు పరిష్కారానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 40 వినతులు రాగా వాటన్నింటినీ తీసుకున్న రామ్మోహన్ నాయుడు అధికారులతో వాటి పరిష్కారం కోసం మాట్లాడారు. 2 దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, అవసరమైన వారికి హ్యాండ్ స్టిక్లు, వినికిడి యంత్రాలు అందజేశారు. కేంద్ర మంత్రికి తమ సమస్యల పట్ల వినతిపత్రం అందించిన దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన రామ్మోహన్ నాయుడు వాటి పరిష్కారం కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని, తమ కోసం ఇంతగా తోడ్పాటు అందిస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జెడ్పీ సీఈఓ మరియు దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ ఏడి శ్రీధర్ రాజా, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. చలో మెడికల్ కాలేజీ పిలుపు మేరకు స్పందిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చలో మెడికల్ కాలేజ్ పిలుపునకు స్పందిస్తూ మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు విశాల నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని సగం పనులతో నిలిచిపోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీను సందర్శించింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, పిడికి రాజన్న దొర, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, రెడ్డి శాంతి, గొర్రె కిరణ్ కుమార్, విశ్వసరాయ్ కళావతి, ఆమ్దల్ వలస సమన్వయకర్త చింతడ రవికుమార్, యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మన్యం జిల్లా యూత్ అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షులు బొత్తడు గౌరీశంకర్, శ్రీకాకుళం జిల్లా యూత్ అధ్యక్షులు మార్పు పృథ్వీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సగం పనులతో నిలిచిపోయిన మెడికల్ కాలేజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. విశాఖపట్నం ఏడీఆర్ఎంకి జీఎంఈ కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పాటైన విశాఖ జోన్ కి ఏడీఆర్ఎంగా పదోన్నతి పొందిన కుందు రామారావు మొట్టమొదటిసారిగా ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో విజయవాడ నుండి పలాస చేరుకుంటున్నారని తెలిసి పలాస రైల్వే స్టేషన్ కు వెళ్లి ఘనస్వాగతం పలికారు. తాను నివాసముంటున్న కాశీబుగ్గ జీఎంఈ కాలనీ వాసులు పూలదండలు వేసి సన్మానం చేసి మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం రామారావు మాట్లాడుతూ, మాది సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా గడ్డూరు. నాన్న చనిపోవడంతో అమ్మమ్మ ఊరు ఎర్రముక్కం వెళ్లి అక్కడే చదువుకున్నానని అన్నారు. 2006 సంవత్సరంలో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 44వ ర్యాంక్ సాధించానని, దేశంలో అనేక చోట్ల నాగపూర్, రాయ్పూర్, బిలాస్పూర్, గుంటూరు మరియు విజయవాడ జోనల్లో పనిచేసి నేడు సొంత ప్రాంతానికి సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేటి యువతకు ఒక సందేశాన్ని ఇచ్చారు. 10th క్లాస్ లేదా అన్అకాడమిక్ ఏదైనా ఎగ్జామ్ లో నేను ఎలాగైనా పాస్ అవుతాను అనే ఆలోచన ఉండేటప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ లో నెగిటివ్ థింక్ ఎందుకు ఉండాలని, ఈ ఎగ్జామ్ లో కూడా నేను ర్యాంక్ సాధించగలనని ఒక పాజిటివ్ ఆలోచన ఉండాలన్నారు. 2006 లో ఇంజనీరింగ్ సర్వీసెస్ కొట్టి ఆల్ ఇండియా 44th ర్యాంక్ సాధించాను. అప్పుడు సో నేను ఎక్కడెక్కడో నాగపూర్, రాయ్పూర్, బిలాస్పూర్, ఆగ్రా, నాందేడ్ లో జాబ్ చేసి, విజయవాడ, గుంటూరులో చేసి ఫస్ట్ టైం మన ఏరియాలో సేవ చేసుకున్న అదృష్టం ఆ దేవుడు కల్పించినందుకు రియల్లీ చాలా చాలా సంతోషంగా ఉంది. సో నా యువతకి నా ఒక్క సందేశం ఒకటే ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తో ఉండకూడదు. ఆ ఎగ్జామ్ అంత కష్టం, ఆ ఎగ్జామ్ ఇంత కష్టం అనేది మనసులో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం 10th ఎగ్జామ్స్ రాసినా, ఏ అకాడమిక్ ఎగ్జామ్ రాసినా
ఒకే ఆలోచనతో ముందుకెళ్తాం. ఈ ఎగ్జామ్ లో ఎలాగైనా నేను పాస్ అయిపోవాలి, ఈ ఎగ్జామ్ లో గట్టెక్కిపోవాలి అనే పాజిటివ్ దృక్పథం ఉండేటప్పుడు హై లెవెల్ ఎగ్జామ్స్ లో మాత్రం నెగిటివ్ మైండ్ సెట్ తో ఎందుకు ఉండాలి? అక్కడ కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్ళాలి మనం. ఈ ఎగ్జామ్ గ్యారంటీ నేను కొట్టగలను, ఈ ఎగ్జామ్ ఎలాగైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకెళ్తే గ్యారంటీగా అన్ని సాధిస్తాం. చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకుంటే జీవితాంతం సుఖంగా ఉండొచ్చని తెలిపారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిసెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం ఎంపీ క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ దాతృత్వంతో చేస్తున్నటువంటి కార్యక్రమం వరుసగా 3వ సంతానం ఆడబిడ్డ అయితే సదరు ఆడబిడ్డ పేరిట 50,000 రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలం డి గదపవలస గ్రామం నుంచి బొత్స ఝాన్సీ రాణి అనే ఆమెకు 3 ఆడపిల్లలు సంతానం కలిగారని ఎంపీ కార్యాలయంకు రాగా గ్రీవెన్స్ లో ఉన్న ఎంపీ లేచి వాళ్ళని ఆప్యాయంగా పలకరించి పిల్లల్ని దగ్గరకు తీసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం సందర్శించారు. వాస్తవానికి పాఠశాల పరిధిలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మాణ దశలో ఉన్న తిలక్ హాల్ పనులను ఆయన పరిశీలించారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి 50 లక్షలకు నిధులు కేటాయింపుతో ఈ ఆడిటోరియం నిర్మాణం చేస్తున్నారు. మిగిలిన అవసరమైన నిధులు కూడా సమకూర్చుకొని త్వరలోనే దానిని ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలు ఏమిటి ఉన్నాయో వారినే అడిగి తెలుసుకున్నారు. తర్వాత వాటి పరిష్కారానికి స్థానిక అధికారులకు ఆదేశాలు అందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరింత ఉన్నతంగా నడుస్తుందని, యూనిఫామ్ బ్యాగ్, మధ్యాహ్న భోజన పథకం, భవనాలు ఇలా అన్నింటిలోనూ నారా లోకేష్ మార్పు చూపిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఓవైపు విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలోనే సుదీర్ఘమైన పాఠశాల చరిత్రను తెలుసుకున్న కేంద్ర మంత్రి తాను ఈ పాఠశాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. టాయిలెట్, సైన్స్ ల్యాబ్, గ్రౌండ్ తదితర సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి పుస్తకాలను పరిశీలించారు. అద్భుతమైన ఫలితాలు కనబరుస్తున్న విద్యార్థులను అభినందించారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో చదివిన వారు దేశ విదేశాల్లో ప్రస్తుతం ఉన్నారని, అంతటి ఘన చరిత్ర ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి విద్యార్థులు పాఠశాల చరిత్రను తిరిగి రాసే రీతిలో ఉత్తమ ఫలితాలు కనబరచాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛంద ఉద్యమ స్ఫూర్తితో ప్లాస్టిక్ ఫ్రీ స్కూల్ కోసం అందరూ సహకరించాలని కోరారు. దానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు పోషకాహార వస్తువులను పిన్నిటి వెంకట బానోజీ నాయుడు అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో సుపోషిత్ భారత్ సక్షమ్ భారత్ లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పోషకాహార వస్తువులను అందజేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, సూపర్వైజర్ శరణ్య, ప్రదీప్, సాయి, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. శ్రీకాకుళం నగరంలోని పీహెచ్సీ కాలనీ కార్గిల్ పార్కును శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. జడ్పీ సమావేశ మందిరంలో స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం నుండి నేరుగా పార్కును సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు అక్కడి ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పార్కు నిర్వహణ సక్రమంగా లేదని, పార్కులో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్, రీడింగ్ రూమ్, వాకింగ్ ట్రాక్ పూర్తిగా నిరుపయోగంగా మారాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పార్కులో నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కనీసం చిన్నారులు ఆడుకోవడానికి కూడా అనువుగా లేదని, వర్షాకాలంలో ఇబ్బందులు మరింత రెట్టింపు అవుతాయని అక్కడ పరిస్థితులను మంత్రికి వివరించారు. స్థానికుల బాధలను విన్న మంత్రి పార్కు సుందరీకరణకు హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి అభివృద్ధి చేయాలని కోరారు. సుడాన్ నుండి నిధులు తీసుకుని బ్యూటిఫికేషన్, చిల్డ్రన్స్ పార్క్, రీడింగ్ రూమ్, కార్గిల్ థీమ్ తో
జవాన్ బొమ్మలతో కూడిన విగ్రహాలను నెలకొల్పాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ సుందరీకరణకు సంబంధించిన డిజైన్ ను పూర్తి చేయాలని కోరారు. ఈలోగా డ్రైనేజీ సమస్యలు, పార్కులో నీరు నిలుస్తున్న చోట మట్టిని నింపే కార్యక్రమాలను చేయాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి సూచనలను నమోదు చేసుకున్న మున్సిపల్, హార్టికల్చర్, సుడా అధికారులు అందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు అరవల రవీంద్ర, కొన్ను నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.